ఆయన చేతిలో ముద్రలు, కాళ్ళలో ముద్రలు, వీపుపై ఎన్నో దెబ్బలు. ఇవన్నీ చూస్తుంటే యేసుకు ఎలాంటి ముద్రలైతే ఉన్నవో అలాంటి ముద్రలే నేను కలిగి ఉన్నాను. యేసుకు ఎలాంటి గాయాలైతే అయ్యాయో అలాంటి గాయాలే నా శరీరంపై ఉన్నాయి. నన్ను మీరు ఇంకా శ్రమ పెట్టవద్దు. నేను పడిన శ్రమలే చాలా ఎక్కువ. నేను అనుభవించినటువంటి బాధలు చాలా ఎక్కువ. పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే పౌలు జీవితం చాలా స్పెషల్ అండి. అపోస్తలులు 12 మందికి ఉన్నటువంటి ఆ 12 మంది కంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారి విషయంలో మరి బైబిల్లో వ్రాయబడినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ మనం ఆలోచిస్తే అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనందరం చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నా నామమును భరించుటకు, నా నామమును నువ్వు భరించాలి. నా నామము భరించుటకు నేను ఏర్పరచుకొనిన సాధనం. నా నామము భరించాలి అతను.